సైకిల్ దొంగ సైకిల్ దొంగ నాన్నా నాన్న ఎప్పుడు చూసినా సైకిల్ దొంగ నుంచి కలవరింతలు పలవరింతలును. ఇదిగో చూడు, నీ కోసం బ్రహ్మాండమైన బట్టలు, నా కోసం చీరలు తీసుకొచ్చా. అమ్మా ఇవన్నీ కొట్టాలి, డబ్బులు ఎక్కడివి? ఇవి కొన్నవి కావు నాన్న. కొట్టేసావా? అవే మాటలు. ఇవి కానుగ్గా వచ్చినవి. నన్ను ప్రేమించే ఒక ఆయన నా కానుగ్గా ఇచ్చాడు. నిన్ను ప్రేమిస్తున్నాడా? ఎవడు వాడు? కానిస్టేబులా, హెడ్ కానిస్టేబులా, ట్రాఫిక్ కానిస్టేబులా, బీట్ కానిస్టేబులా? నీ పోలీస్ బుద్ధి పోదు కదా. నువ్వు చేస్తున్న దిక్కుమాలిన ఉద్యోగం నీ అల్లుడు చేయాలా? నన్ను ప్రేమిస్తున్నది ఒక గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్. మంచి రోజు చూసి ఆయన తీసుకొచ్చి నీకు పరిచయం చేస్తానుగా. లాయర్ గారు, ఎలాగైనా సరే ఈసారి వాయిదాలో మన కేసు గెలిచేట్టు చేయాలి. అదెంత పనండి? మన తరపున పవర్ఫుల్ అబద్ధపు సాక్షిని మూలంలోకి ఎక్కించానంటే అరగంటలో కేసు గెలిచి తీరుతాం. మీరేగా ఇంతకాలం వాయిదాలేస్తూ కేసు జరుపుతూ ఉంటే మీకు లాభం మాకు లాభం అన్నారు. అవును, కేసు జరుగుతుంటే మా అక్క వేలకు వెలుస్తుంది. మనం దాన్ని మేం మాట్లాడుతుంటే మధ్యలో నువ్వెందుకు? అయ్యా తిక్కమకరావు గారు, ఇక వాయిదాల పద్ధతి చాలు గానీ ఆ స్థలం నాకు వచ్చేట్టుగా కేసు గెలిపించండి. అయితే నంబర్ 1 అబద్ధపు సాక్షిని ఒకరిని ఏర్పాటు చేస్తాను. వాడు బోనెక్కితే మనం కేసు గెలవటం ఖాయం. వాడి ఫీజు 2000. నీకెవరికి అభ్యంతరం లేదు? లేదు. యువర్ ఆనర్, మా క్లయింట్ గాయత్రీదేవి గారికి ఆ స్థలం చెందుతుందని చెప్పడానికి, ప్రత్యక్ష సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం తగాదాల్లో ఉన్న స్థలం యావత్తు గాయత్రీదేవి గారికే చెందుతుందని తీర్పు ఇవ్వడమైనది. పెద్ద పలకం వేసుకుంటే మధ్యలో నీ కూడా ఏంటి? ఎలా చెప్పాడండి మన వాడు సాక్ష్యం? అద్భుతం. అతని అబద్ధం అంటుంటే అది నిజమేనేమోనని నాకే అనిపించింది. ఇదిగోనే డబ్బు. చూడు, నీకింతకంటే మరో ముఖ్యమైన పని అప్పగిద్దాం అనుకుంటున్నాం. సాయంకాలం తాజ్ హోటల్లో మా రూపుకు రావాలి. లాభసాటి బేరం అయితే తప్పకుండా వస్తాం. నీకు లాభమైంది, మాకు లాభమైంది. మాకు మరీ లాభం. లూజా లాంటిదే. డీల్ మాట్లాడుకోవడంలో తప్పలేదు కాబట్టి తప్పకుండా వస్తాం. అలాగే మాట్లాడొద్దంటే ప్రతి విషయం నీకే కావాలి.